ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. జనరల్గా చాలామంది ఒంటరితనం ఏకాంతం ఒకటే అనుకుంటారు. సింగిల్గా ఉండడం, ఎవరు దగ్గర లేకపోవడం కాదు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒంటరితనం ఉన్నప్పుడు డిప్రెషన్ వస్తుంది, నాకెవరూ లేరనే నిరుత్సాహం వస్తుంది, అసలు రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తాయి. చాలా డేంజర్ అది. ఒకటి రెండు సార్లు నేను కూడా అది ఫీల్ అయ్యాను. ఎప్పుడు కూడా ఒంటరితనం ఫీల్ అవ్వద్దు. ఎప్పుడైనా లైఫ్లో ఒంటరితనం అనేది అనిపిస్తే, డిప్రెషన్గా అనిపిస్తే, ఎవరూ లేరు అనిపిస్తే మంచి మంచి బుక్స్ చదువు, నచ్చిన ఫుడ్ తిను, మంచి మంచి మ్యూజిక్తో మంచి సాంగ్స్ విను. అంటే ఆ సాంగ్స్ కూడా నీలో ఒక ఇన్స్పిరేషన్ నింపినవై ఉండాలి. మంచి ఫ్రెండ్స్ అంటే ఎమోషన్ రెచ్చగొట్టే ఫ్రెండ్స్ కాకుండా ఒక సరైన సలహాలు ఇచ్చే మంచి ఫ్రెండ్స్తో గడుపు, మంచి ఫ్రెండ్స్తో. సో ఇలా చేసి ఒంటరితనం నుంచి బయటపడు. మంచి మంచి బుక్స్, గ్రేట్ పర్సన్స్ రాసిన లీడర్షిప్ క్వాలిటీస్ పెంచే బుక్స్ చదువు. సో అప్పుడప్పుడు నీతో నువ్వు ఏకాంతంగా మాట్లాడు. ఏంటి అంటే గదిలో తలుపేసేయి, అద్దంలో నిన్ను చూసుకో, అద్దంలో ఉన్న పర్సన్తో మాట్లాడు, అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకో. బట్టలు ఇప్పేసి ఒంటరిగా గది తలుపులు వేసేసి అద్దం ముందు నిల్చొని బట్టలు ఇప్పేసి నీతో నువ్వు ఒక్కసారి చూసుకో. అద్దంలో మనిషి ఎలా ఉన్నాడో చూసుకో. వాడిని క్వశ్చన్ చేయి. నెక్స్ట్ 10 yearsకి నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? అట్లీస్ట్ కమ్సే కమ్ నెక్స్ట్ 1 yearకి నీ గోల్స్ ఏంటి, నీ ఎయిమ్స్ ఏంటి? వాడిని క్వశ్చన్ చేయి. వాడు చెప్పే ఆన్సర్ విని. వాడు అంటే బయటవాడు ఎవడో కాదు, అద్దంలో నీకెవరు, నీకు నువ్వే కదా కనిపిస్తావు. నీతో నువ్వు మాట్లాడుకో. దీనికి ప్రపంచానికి ఎవరికి ఈ విషయం చెప్పక్కర్లేదు. నెక్స్ట్ 1 yearకి నీ దగ్గర ఉన్న గోల్స్ ఏంటి? లేకపోతే తుప్పని అద్దంలో ఉన్నాడు మొహం మీద ఊసేయి. అసలు వాడుకున్న ప్రాబ్లం ఏంటో అడుగు. ఎందుకు గోల్ సెట్ చేసుకోలేకపోతున్నావు? లైఫ్ అంటే నీకు ఎందుకు క్లారిటీ లేదో వాడిని అడుగు. వాడు చెప్పేది ఓపికగా విను. వాడికి మంచి సలహా ఇవ్వు. లేకపోతే ఏ బుక్స్ చదివితే మంచి సలహాలు వస్తాయి నువ్వు చదువు. వారానికి ఒక్కసారైనా సరే ఆ అద్దంలో ఉన్న వెధవతో కూర్చొని ఒక సాంగ్స్ విను. మళ్ళీ చెప్తా, అద్దంలో ఉన్న వెధవ అంటే నువ్వే, నీకు నువ్వే కనిపిస్తావు. మంచి సాంగ్స్ విని, మంచి ఫుడ్ తిను ఇంట్లోనే. వాడితో మాట్లాడు. ఎందుకంటే భూమి మీదకి వచ్చినప్పుడు తోడు వాడే. అద్దంలో ఏ విధమైతే కనిపిస్తున్నాడో వాడే నీకు భూమి మీదకి వచ్చినప్పుడు తోడు. తిరిగి భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు, చనిపోయేటప్పుడు కూడా తోడు వాడే ఉంటాడు కనుక. సో ఖచ్చితంగా ప్లాన్ అనేది ఉండాలి, గోల్ అనేది ఉండాలి. చెప్పొచ్చేది ఏంటంటే ఒంటరితనం అంటే లోన్లీనెస్, ఏకాంతం అంటే ఎలోన్నెస్. ఒంటరితనం, లోన్లీనెస్ నెగిటివ్, లైఫ్కి డేంజర్, థ్రెట్. ఎలోన్నెస్ అనేది స్పిరిచువల్. సింగిల్గా కూర్చొని రకరకాల పిచ్చి ఆలోచనలు చేయడం ఒంటరితనం. అలా కాకుండా నువ్వు ఒక్కడ ఉన్నా, 100 మంది మధ్యలో ఉన్నా, నీ మనసులో నీ ఇష్ట దైవంతో నువ్వు ఉండడం. అది శివుడా, అమ్మవారా, రాముడా, ఎవరైనా, పేర్లు ఏవైనా కావచ్చు. నువ్వు 100 మందిలో ఉన్నా, ఒక్కడ ఉన్నా సరే, నీ మనసులో నిరంతరం ఆ భగవంతుడిని స్మరించుకుంటూ ఉండడం, అది ఏకాంతం. ఆ ఏకాంతం అనేది గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం ద్వారా, కనీసం రోజులో ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. 100 గొర్రెల్లా పందుల్లా ఉండడం చాలా గొప్ప విషయం ఏం కాదు. 100 మందితో రిలేషన్షిప్స్ పెట్టుకోవడం చాలా గొప్ప విషయం ఏం కాదు. అది స్టూపిడిటీ. రోజులో ఒక్కసారన్నా నీతో నువ్వు మాట్లాడుకో. వాచ్ అంటే తెలుసు కదా, WATCH, వాచ్. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్. ఇప్పుడు ఈ వాచ్లో చెప్పిన WATCH ఒకసారి చెక్ చేసుకో. నువ్వే ఒక అద్భుతాలు సృష్టించగలవు. ఏకాంతంగా నీతో నువ్వు గడుపు. జై శ్రీరామ్, జై హనుమాన్.